కామన్వెల్త్ మహిళా విభాగంలో అరుదైన ఒక అవకాశం లభించిందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న విషయ ప్రచారాలపై అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందన్నారు. భారతదేశం తరఫున తనకు ఓం బిర్లా మంచి అవకాశాన్ని ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు పురంధేశ్వరి. కామన్వెల్త్లో తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా నెరవేరుస్తానని తెలిపారు. ఒక అరుదైనటువంటి అవకాశం నాకు లభించింది. కామన్వెల్త్ కి సంబంధించినటువంటి 56 దేశాలకు ఉన్నటువంటి మహిళా బృందానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం నాకు లభించింది. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి కామన్వెల్త్ పార్లమెంటేరియన్స్ అంటే కేవలం పార్లమెంట్ సభ్యులు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరితోటి సమన్వయం చేసుకుంటూ వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తెలుసుకుంటూ వాటిని పరిష్కారం చేయడం మాత్రమే కాకుండా కామన్వెల్త్ ఏదైతే సాధారణంగా ఒక్కొక్క కామన్వెల్త్ దేశంలో ప్రతిసారి కూడా కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో మహిళల మీద వారి చరిత్ర మీద ఇబ్బందికరమైనటువంటి పోస్టింగ్ పెట్టడం కావచ్చు, లేదా ప్రజా ప్రతినిధులు వారి యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ లో నియోజకవర్గాల్లో పని చేస్తున్నా కూడా వాళ్ళు పని చేయడం లేదు, కనబడటం లేదు, వారు ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం కావచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా కూడా సైబర్ క్రైమ్ కింద వీటిని పరిగణిస్తూ ఏ విధంగా వాటిని ట్యాకిల్ చేయాలి అనేటువంటి అంశాల మీద టెక్నాలజికల్ సపోర్ట్ మహిళా ప్రజా ప్రతినిధులకు ఇస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక సహకార కార్యక్రమం కూడా